దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాలకు దారితీసిన వక్స్ సవరణ బిల్లు 2025 పార్లమెంట్ రాజ్యసభల్లో ఆమోదం పొందింది. వక్స్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం బిల్లు చట్టంగా రూపుదాల్చనుంది. కొత్త బిల్లు ప్రకారం వరుసగా 5 ఏళ్లు ఇస్లాంను ఆచరించి ఆస్తిపై యాజమాన్య హక్కులను కలిగిన వ్యక్తులు మాత్రమే ఆ ఆస్తిని దానం చేయగలరు. అలాగే కొత్త బిల్లులో సర్వే నిర్వహించే అధికారం వక్స్ కమిషనర్ నుంచి కలెక్టర్ నుంచి బదిలీ అయ్యింది. వక్స్ బోర్డు కింద ఎన్ని స్థిరాస్తులు ఉన్నాయో ఒకసారి వినండి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వక్స్ బోర్డు కింద 8,72,328 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు నమోదయ్యాయి. అలాగే వక్స్ బోర్డు కింద 3,56,051 వక్స్ ఎస్టేట్లు కూడా నమోదయ్యాయి. వక్స్ బోర్డు కింద మన దేశంలో 9.4 లక్షల ఎకరాల భూమి ఉంది. వీటి విలువ సుమారు 1.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. అంటే భారతదేశంలో రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖ తర్వాత ఎక్కువ భూములు ఉంది వక్స్ బోర్డుకే కావడం గమనార్హం. రక్షణ మంత్రిత్వ శాఖ 17,95,000 ఎకరాల భూమి ఉండగా రైల్వే శాఖ వద్ద 12 లక్షల ఎకరాల భూమి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వక్స్ ఆస్తులన్నీ. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్లో దాదాపు 2,32,547 వక్స్ ఆస్తులు ఉండగా పశ్చిమ బెంగాల్లో దాదాపు 80,480, గుజరాత్లో 39,940 ఆస్తులు, బీహార్ రాష్ట్రంలో 8,616 ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వక్స్ బోర్డు పరిధిలో 45,682 ఆస్తులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14,685 ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో 66,095, మహారాష్ట్రలో 36,701 ఆస్తులు కాగా మిగిలిన రాష్ట్రాల్లో వక్స్ బోర్డులు ఆస్తులున్నట్లు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన డేటాలో పేర్కొంది.